న్యూస్ వీక్ మ్యాగజైన్, గ్లోబల్ న్యూస్ వీక్ మ్యాగజైన్లో మోడీ గారితో ఒక ఇంటర్వ్యూ చేశారంట. ఇదిగోండి చూడండి, మోడీస్ మూమెంట్, నరేంద్ర మోడీ చేంజింగ్ ఇండియా అండ్ ద వరల్డ్ అని చెప్పని ఇది జరిగిందంట. అప్పుడు మోడీ గారు ఆ న్యూస్ వీక్ యాంకర్ నాన్సీ కూపర్ తోటి టచ్ మై వెస్ట్, నరేంద్ర మోడీ టోల్డ్ ఏ స్టార్ట్లింగ్ న్యూస్ వీక్ టీమ్ ఇంటర్వ్యూయింగ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ హిస్ రెసిడెన్స్ ఇన్ న్యూఢిల్లీ లేట్ మార్చ్, కమ్ ఆన్ టచ్ ఇట్ అన్నాడంట. అంటే అతను వేసుకున్న షర్ట్ని ముట్టుకోండి అని చెప్పాడంట. మోడీ ఛాలెంజ్ నాన్సీ కూపర్, న్యూస్ వీక్ గ్లోబల్ చీఫ్ ఎడిటర్, టు గెస్ వాట్ ద బ్లూ జాకెట్ వాజ్ మేడ్ ఆఫ్. ఈ బ్లూ జాకెట్ దేంతో తయారు చేసిందో గెస్ చేయండి అని చెప్పని అడిగాడంట. అంటే కూపర్ ఏమో, నాన్సీ కూపరు సిల్క్ అయి ఉంటుంది అని అంటే, ఇట్స్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిల్స్ మోడీ సైడ్. అది ప్లాస్టిక్ బాటిల్స్, రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిల్స్ తోటి తయారు చేసిన వెస్ట్. అంటే ఇన్నోవేషన్ ఏ విధంగా మోడీ గారు బయటికి ప్రపంచానికి పాపులరైజ్ చేస్తున్నాడు. అంటే ప్లాస్టిక్, రీసైకిల్డ్ ప్లాస్టిక్ తోటి కూడా బట్టలు తయారు చేయొచ్చు. అది చేసి ఆయన వేసుకొని గ్లోబల్గా అతను ఈ ఇన్నోవేషన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో ప్రపంచ నాయకుడిలాగా ఈ రోజున మొత్తం ప్రపంచంలో మోడీ గారు ఒక్కళ్ళే కనపడుతున్నారు ప్రపంచానికి మొత్తం, హూ కెన్ లీడ్ ద వరల్డ్. అటువంటి సమయంలో మనం ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మీరే ఆలోచించండి. ఈ బ్రాహ్మణ్స్ పెట్టుకున్న పార్టీకి సపరేట్గా, పిరమిడ్ సొసైటీ పెట్టుకున్న పార్టీకి సపరేట్గా ఇట్లా ఓట్లు కనుక చీల్చారనుకోండి, హిందువులు ఓట్లు చీల్చడానికే ఈ పార్టీలను పెట్టడానికి ఈ సెక్యులర్ పార్టీలు ఈ నిలబడే క్యాండిడేట్లకి డబ్బులు ఇస్తున్నాయి. హిందూ మహాసభ సపరేట్గా. సో బీజేపీని ఓడించడానికనే సెక్యులర్ పార్టీలు వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి హిందువులు ఓట్లు కట్ చేయడానికి చేస్తున్నారు. మహానాయకుడు మన విశ్వగురుగా తయారు చేయాలని భారతదేశాన్ని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో హిందూ ఓటు వేరే పార్టీలకి వేయకండి, బీజేపీకి మాత్రమే వేయండి. ప్రతి ఒక్క హిందూ బయటకు వచ్చి ఓటు వేయండి. చాలా వరకు హిందువులు, ధార్మికంగా ఉన్న హిందువులు ఓటు వేయట్లా. సర్వధర్మ సమభావ అనే విషయము శంకరాచార్యుడు షడ్దర్శనాల మధ్యలో సమభావం గురించి మాట్లాడిన మాటని అబ్రహామిక్ రిలీజన్స్ కూడా సర్వధర్మ సమభావం అంటే ఈ అబ్రహామిక్ రిలీజన్స్ ధర్మాలు కాదవి, అవి మతాలు. వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చిన మతాలు ఇవి. వాళ్ళ గ్రంథాల్లో ఈ రోజు కూడా క్రిస్టియన్ మత గ్రంథంలో కానీ, ముస్లిం గ్రంథంలో కానీ హిందువుల్ని చంపాలి, వాళ్ళని కన్వర్ట్ అవ్వకపోతే వాళ్ళని చంపేయమని చెప్పని వాళ్ళకి ఆదేశాలు ఉన్నట్టుగా పుస్తకాల్లో రాసున్నాయి. ఆ పుస్తకాలే ఈ రోజు కూడా ఈ చర్చిల్లోనూ మసీదుల్లోనూ చదివిస్తున్నారు వీళ్ళతోటి. కాబట్టి మనం ఈ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలంటే బీజేపీకి 370 కంటే ఎక్కువ రావాలి సీట్లు. మన హిందువులము ఈరోజు ఈ దేశంలో 10th గ్రేడ్ సిటిజన్స్గా ఉన్నాం. 10th గ్రేడ్ సిటిజన్స్. ఒక గురుకులం పెట్టాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ₹1 సహాయం తెచ్చడానికి లేదు. వాళ్ళకి మాత్రం ల్యాండ్ ఫ్రీగా, క్రిస్టియన్లకి చర్చిలు ఫ్రీగా, మసీదులకి కట్టుకోవడానికి ఫ్రీగా ల్యాండ్, వాళ్ళకి జీతాలు, ముల్లాలకి మన గొర్రెల్లోంచి ట్యాక్స్లు వేసి తీసుకుంటున్నారు, వాళ్ళకి పంచుతున్నారు. మనకు మాత్రం ఒక చిన్నది ఇది కూడా చేయట్లేదు. మీరు అందరూ ఇంకా నిద్ర లేకపోకుండా ఇంకా నిద్రపోతే కనుక రేపు జరిగేది నష్టం మనకే. దిస్ ఈజ్ ద మూమెంట్. మనకి ఈక్వల్ రైట్స్ కోసం కొట్లాడుతున్న మూమెంట్ ఇది. హిందూస్ ఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్ దిస్ టైం. మనకి కూడా సమాన హక్కులు కావాలి. వాళ్ళు నలుగురు పిల్లలు కనుక 40 మంది పిల్లలు కంటుంటే నలుగురిని పెళ్లి చేసుకొని ఈ దేశం ఏమైపోవాలా? యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని చెప్పారంటే మనం ఓటేయకపోతే మోడీకి 2/3 మెజార్టీ ఇవ్వాలి. లోక్సభలో 2/3 మెజార్టీ, రాజ్యసభలో రావాలంటే 400 కంటే ప్లస్ బీజేపీ సపోర్టింగ్ అలైస్కి రావాలి. 370 బీజేపీకి ఒకటే రావాలి. సో ఈసారి బీజేపీ గెలుస్తుంది కదా అని చెప్పని ఓటు వేయకుండా బయటకు వచ్చి ఓటే నా ఓటుతో ఏముందిలే అని అనుకోకండి. ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఆపాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి 350 వచ్చినా వాళ్ళు ఆపినట్టే. వాళ్ళకి 370 వచ్చేటట్టుగా చేయాలి. మనం 370 కంటే ఎక్కువ వచ్చేటట్టు చేయాలి. టార్గెట్ పెట్టిన మోడీ గారు టార్గెట్ పెట్టిన దానికంటే. మీరు జాతుల మీద విభజించబడకండి. నేను బ్రాహ్మణుడు కాబట్టి, బ్రాహ్మణుడు ప్రైవేట్గా నిలబడ్డాడు కాబట్టి నేను ఆ పార్టీకి వేస్తా. AB6 బ్రాహ్మణుల పార్టీ అంటే రేపు మొన్న మల్కజ్గిరిలో
మేము పార్టీలను ఓడిస్తాం. ఎవరిని ఓడిస్తారు నువ్వు సపరేట్గా పార్టీ పెట్టుకొని? ఎవరికి హెల్ప్ చేస్తావు నువ్వు? ఓడిపోయినోడు నా వల్లే ఓడిపోయాడు అని చెప్పని అనుకోవాలని చెప్పారంటే అంటే బీజేపీని ఓడిస్తావనా? నువ్వు హిందూ ఓట్లను చీల్స్తే ఒక బాపనోడు నువ్వు హిందువులు యునైట్ చేయడానికి మార్గదర్శనం చూపించాల్సిన బ్రాహ్మణులు వాళ్ళు సపరేట్ పార్టీకి పెట్టుకొని ఓట్లు చీలుస్తారంట. అటువంటి వాళ్ళకి మనం ఎటువంటి సమాధానం చెప్పాలి? బ్రాహ్మణులారా, మీరు ఇటువంటి బ్రిటిష్ వాళ్ళు వేసిన నేరేటివ్ కనుక మీరు కనుక పడితే కనుక రేపు అందరు మీ మొహాన ఊస్తారు చెప్తున్నా. మిమ్మల్ని ఈ రోజుకి ఇప్పటికీ గౌరవం ఈ మాత్రం కొంచెం గౌరవం ఉంది. బ్రిటిష్ వాళ్ళకి సహకారం చేసినందుకు మీకు గౌరవం అంతా పోయింది. ఇప్పుడు కనుక ఇంకా ఈ విధంగా కనుక చేస్తే కనుక ఇంకా మీ యొక్క ప్రాముఖ్యత ఈ దేశం నుంచి పోతుంది. మీ ఇష్టం, మీకు ముందే చెప్తా ఉన్నాను. ఇటువంటి పని కనుక ఆ పార్టీకి కనుక ఎన్ని ఓట్లు పడితే అంత నెగిటివ్ క్యాంపెయిన్ బ్రాహ్మణులకు ఎగనెస్ట్గా జరుగుతుంది ఈ దేశంలో. మీరు బ్రిటిష్ వాళ్ళు వేసిన ఈ క్రిస్టియన్స్ వేసిన ట్రాప్లో పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మన హిందువుల ఓట్లు కనుక చీల్చారంటే రేపు మీరందరూ వాళ్ళ యొక్క కోపాన్ని ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. మీరు ఆ మల్కజీరులో నిలబడాలనుకుంటున్న అతను ఎవరో క్యాటరింగ్ అతనికి నేను డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నా, మీరు విత్డ్రా చేసుకోండి. ఇటువంటి పని కనుక చేస్తే మీ జాతికి బ్రాహ్మణ కులానికి ఎంతో నష్టం చేస్తారు మీరు. ఇప్పటికే ప్రజల్లో ఉన్న ఆగ్రహం, బ్రిటిష్ కాలంలో బ్రాహ్మణులందరూ బ్రిటిష్ తోటి కలిసి వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసుకొని ఈ మన కులాలన్నింటినీ ఒక్కొక్క కులాన్ని నష్టం చేశారని చెప్పని అందరికీ ఆగ్రహంతో జనాలందరికీ ఇప్పుడు నెగిటివ్గా క్యాంపెయిన్ చేశారు ఇప్పటిదాకా. మీరు ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మన హిందువుల్ని యునైట్ కాకుండా చేయడానికి కారణం కనుక అయితే రేపు మిమ్మల్ని అందరినీ ఏ విధంగా తిట్టుకుంటారో మీరే ఆలోచించుకోండి. అదేదో క్యాటరింగ్ బిజినెస్ ఉన్న పర్సన్ అంట, అయ్యా బాబు నీకు ముందే చెప్తున్నా, ఇటువంటి కనుక పని కనుక చేస్తే ఊస్తారు నీ మొహాన్ మీద, నీకు ముందే చెప్తున్నా. జై హింద్.